హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు 20వ తారీఖు అమరావతిలో ఈ ఐకాన్ టవర్స్ 1, 2 దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఐకానిక్ టవర్ 1, టవర్ 2 దగ్గర అయితే పనులు అయితే జరుగుతున్నాయండి. వాటర్ మొత్తం ఈ డీవాటరింగ్ అయితే పనులు అయితే చేస్తున్నారు. అసలు ఈ డీవాటరింగ్ చేయడం కావచ్చు, ఆ వాటర్ ఎలా వచ్చింది ఏంటో కూడా మీకు ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎన్ని మోటార్లు అయితే పెట్టారో. ఇది వచ్చేసి బాహుబలి మోటార్లు 5 మోటార్లు అయితే పెట్టారండి. ఇదంతా ఇక్కడ ఇప్పుడే జస్ట్ ఇక్కడ ఒక 3 రోజుల నుంచి ఈ వాటర్ తోడడం అనేది ఆపారంట. ఎందుకంటే అక్కడ ఎన్సీసీ ప్రాజెక్ట్ కి సంబంధించి అక్కడ అందులోకి అయితే వెళ్తున్నాయని చెప్పి ఆపారంట. జస్ట్ ఇప్పుడే ఇంతకుముందే అయితే ఇదైతే స్టార్ట్ చేశారన్నమాట డీవాటరింగ్. ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటో చూపిస్తాను, వీడియో పూర్తిగా చూడండి. చూస్తున్నారు కండి అంతా ఎంత పెద్ద హెవీ మోటార్లు అయితే పెట్టారో. అలానే ఇక్కడ చిన్న మోటార్లు కూడా పెట్టారనమాట. ఇక్కడ అసలు ఈ వాటర్ ఎలా వచ్చింది ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇదంతా చూసారు కదా, సైడ్ కట్ట, ఈ సైడ్ ఈ N12 రోడ్ అయితే ఉంటుంది. ఆ N12 రోడ్డుకి సంబంధించి కట్ట అయితే ఉంటది అనమాట. అది తెగింది, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ అది తెగటం మూలాన, ఈ వర్షం పడటం మూలాన ఇది ఇంకా ఈ టవర్ 1, టవర్ 2 లోకి అయితే వాటర్ అయితే వచ్చేసింది. మీకు అలానే N12 రోడ్ లోకి వెళ్ళేది చూపిస్తాను, అక్కడ ఎలా ఉంది ఏంటంది. అక్కడ జేసీబీతో అయితే పనులు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఐకానిక్ టవర్ 1, టవర్ 2 దగ్గర ఇక్కడ ఇలా అయితే ఉందన్నమాట పరిస్థితి. చూస్తున్నారు కదా, ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు. ఈ భారీ మోటార్లే పెట్టారు కాబట్టి చాలా త్వరగానైతే ఈ పనులు అయితే పూర్తి అయితే చేస్తారు. అలానే టవర్ 3, టవర్ 4, టవర్ 5 కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అక్కడ వాటర్ అయితే అసలు వాటర్ అనేది లేదు. ఇక్కడ టవర్ 1, టవర్ 2 దగ్గర అయితే వాటర్ అయితే వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది అన్నది మీకు క్లారిటీగా దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ కూడా చూడండి మోటార్లు. ఇక్కడ ఒక 5 మోటార్లు అయితే పెట్టారు. అక్కడ వచ్చేసి 2 మోటార్లు, అక్కడ 7 మోటార్లు వచ్చి 7 మోటార్లు అయితే ఉన్నాయి అనమాట. చూడొచ్చు, అన్ని రన్నింగ్ లో అయితే ఉన్నాయి. పనులు అనేది స్టార్ట్ అయితే అయ్యిందండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా మునిగినా కానీ ఆపుకోకుండా, ఎందుకంటే పనులు చేయాలన్న ఉద్దేశంతో అయితే పనులు అయితే చేస్తున్నారు. ఇక చూసారు కదా, మొన్న మనం చూసినప్పుడు ఆ పైన మొత్తం అసలు ఏమన్నట్టు అనేది కనపడలేదు అనమాట. ఇప్పుడు చూస్తే ఒక 6 అడుగుల దాకా అయితే వాటర్ అయితే తగ్గిపోయింది. ఇక చూస్తున్నారు కదా, ఇగో ఇటు సైడ్ ఉన్న ఈ కట్ట తగ్గడం మూలాన ఇదంతా వాటర్ అయితే వచ్చేసింది. ప్రజెంట్ ఈ ఐకానిక్ టవర్ 1, టవర్ 2 దగ్గర ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. అలానే అక్కడ N12 రోడ్ లోకి వెళ్ళి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇదిగోండి, మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ టవర్ 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటన్నది మీరు చూస్తే, ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఇది N12 రోడ్డు. ఈ N12 రోడ్డు దగ్గర ఈ కట్ట అయితే ఉంది, చూసారు కదా. ఆల్రెడీ మట్టి అయితే పోసారు. ఈ మట్టి పోసారు. అక్కడ పనులు చేసేటప్పుడు ఏంటంటే ఆ క్రెయిన్ తో ఏంటంటే పనులు చేసేటప్పుడు ఆ కట్ట తెగటం మూలాన అదంతా చూసారు కదా. ఈ N12 రోడ్డు చివరి దాకా మొత్తం అటు సైడ్ అంతా అండర్ గ్రౌండ్ కి సంబంధించి డ్రైనేజీ పనులు, పైప్ పనులు మొత్తం చేశారు. అది చేయడం మూలాన ఏంటంటే ఇక ఈ కట్ట అనేది తెగింది. అది తెగడం మూలన డైరెక్ట్ గా మొత్తం అయితే ఇక ఇందులోకి ఐకానిక్ టవర్స్ 2 లోకి 1 లోకి వచ్చేసినాయి అనమాట. ఇక చూడండి ఇక్కడ. అలానే ఇటు సైడ్ కూడా మొత్తం ఈ బ్రిడ్జ్ పనులు అయితే చేస్తున్నారు. నీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ ఇది జరగడం మూలాన ఇదంతా ఇలా అయింది. ఇదంతా ఐకానిక్ టవర్ 2 అనమాట.
ఇంకొంచెం మనం అటు వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ N12 కి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి పనులు కూడా అయితే చేస్తున్నారు. ఇది రీసెంట్ గా చేసిన బ్రిడ్జ్ ఏనండి ఇది పనులు. ఇవి వచ్చేసి ఆ పిల్లర్లు అయితే ఉన్నాయి చూసారా, అవి అయితే ఉన్నాయి. ఇదైతే ఈ బ్రిడ్జ్ కి సంబంధించి పనులు అయితే రీసెంట్ గా చేసింది అనమాట. ఇక్కడైతే చూడండి మొత్తం అంతా క్లియర్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ పనులు అయితే ఇక్కడంతా చూడొచ్చు ఎలా ఉందో ఈ N12 రోడ్డుకి సంబంధించి. ఇదిగోండి చూసారు కదా, ఇది కూడా ఇటువైపు నుంచి అంతా మొత్తం అయితే వచ్చేసింది. ఇటువైపు నుంచి ఇది మొన్న రీసెంట్ గా వచ్చిన తర్వాత ఈ మొత్తం అంతా క్లియర్ చేశారు అనమాట. రాకోకుండా వాటర్ అయితే అడ్డు అయితే వేసారు. ఇటువైపు నుంచి మొత్తం వచ్చేసింది వాటర్. ఇదిగోండి ఈ N12 రోడ్డు అనమాట. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ గట్టు అయితే ఆ చివరి వైపు అయితే గట్టు ఉంది, అక్కడ ఆల్ట్ ఉంది, చూస్తున్నారన్నమాట. ఇదిగోండి అక్కడైతే చివరి వైపు ఉంది గట్టు, ఇటువైపు అయితే గట్టు లేదు. ఈ గట్టు లేకపోవడం వలన ఏంటంటే ఇటువైపు నుంచి అంతా మొత్తం వచ్చేసింది అనమాట ఈ వాటర్. ఇది మీకు అక్కడ డీవాటరింగ్ జరుగుతుంది కూడా చూడొచ్చు. ఇది టవర్ 1, ఇది వచ్చి టవర్ 2 అనమాట. చూసారు కదా, ఇక్కడ ఇటువైపు నుంచి వచ్చేసింది వాటర్ కూడా అన్నది. ఇక్కడ టవర్ 1 టవర్ 2కి సంబంధించింది వీడియో అయితే ఇది. ఇదండి చూసారు కదా, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి.